కాలుష్యకారక గోదాములను ఏర్పాటు తగదంటూ పలు కాలనీలకు చెందిన ప్రజలు ఆందోళనకు దిగారు. జీవీఎంసీ 68వ వార్డ్ మింది శివారులో పోర్ట్ ఆధీనంలో ఉన్న గోధుమల వద్ద కార్పొరేటర్ గుడివాడ అనుష్ లతీష్ ఆధ్వర్యంలో అఖిల పక్షాల నేతలు గోధుమల సమీప స్థలాలను పరిశీలించారు. ఈ సందర్భంగా లతీష్ మాట్లాడుతూ ఇప్పటికీ విశాఖ డైరీ కాలుష్యంతో సమీప గ్రామాల ప్రజలంతా ఉక్కిరిబిక్కిరి అవుతున్నారని, తాజాగా మరో పరిశ్రమకు ఇక్కడ స్థలాలను ఇవ్వాలని పోర్ట్ చూస్తుందని, దీనివల్ల కాలుష్యం మరింత పెరిగే అవకాశం ఉందని ఆందోళన వ్యక్తం చేశారు. ఇక్కడి స్థలాలను గ్రీన్ జోన్గా మార్చి పచ్చదనాన్ని పెంపొందించాలని కోరారు. దీనిపై అఖిల పక్షాలు ముఖ్యమంత్రి, ఉప ముఖ్యమంత్రి, స్థానిక ఎమ్మెల్యేలతో పాటు జిల్లా కలెక్టర్ను త్వరలో కలిసి సమస్యను వివరిస్తామన్నారు. వాళ్ళని అధ్యక్షుని మాట్లాడుతున్నాను. ఈ ప్రాంతంలో ఈ సాన్వీర పోర్టుకు సంబంధించిన సాన్వీర గోడౌన్స్ ఇచ్చారు. అదేవిధంగా మిగిలిన ప్రాంతంలో కూడా గత 4 మాసాల క్రితం మేము ఇక్కడ ఆందోళన చేయడం జరిగింది. ఎందుకంటే ఈ ప్రాంతంలో ఎక్కడ ఉన్నటువంటి వేస్ట్ ఎస్ఆర్సీలో ఉన్నటువంటి వేస్ట్ రబ్బిష్ తీసుకొచ్చి ఇక్కడ డంప్ చేసి ఈ ప్రాంతాన్ని కలుషితం చేస్తున్నారు. భూగర్భ జలాలు కలుషితం అవుతాయన్న ఉద్దేశంతో మేమందరం వచ్చి ఆ రోజు దీన్ని అడ్డుకున్నాం. స్థానిక కార్పొరేటర్ గారు అయినటువంటి లతీష్ గారి ఆధ్వర్యంలో అన్ని రాజకీయ పార్టీలు కలిసి ఇక్కడ అడ్డుకున్నాం. ఒక 4 నెలలు మౌనం దాల్చి మళ్ళీ ఒక వారం రోజుల నుంచి వాళ్ళ యొక్క యంత్రాలు తీసుకొని వచ్చి ఇక్కడ ముమ్మరంగా పనులు సాగిస్తున్నారు. ఇది చాలా దురదృష్టకరం. ఎందువల్లంటే ఈ ప్రాంతం ఇక్కడ పోర్టు ఏరియా వచ్చిందంటే ఈ చుట్టుపక్కల ఉన్నటువంటి మింది, అక్కిరెడ్డిపాలెం, ఈ ప్రాంత ప్రజలు, ములగాడు, ఈ ప్రాంత ప్రజలు వాళ్ళు సస్యశ్యామల భూములు వాళ్ళకి ఇచ్చి ఇవ్వడం వల్లనే ఈ ఏరియా ఈ విధంగా డెవలప్ అయింది. మరి కనీసం పోర్టు యాజమాన్యం ఈ ప్రాంతంలో ఇక్కడ ఉన్న గ్రామాలు ఉన్నాయి, ఇక్కడ ప్రజలు ఉన్నారు, వీళ్ళకి పొల్యూషన్ సమస్యలు వస్తాయనేటువంటి కనీస జ్ఞానం కూడా, కనీస ఆలోచన లేకుండా మరి కాంపౌండ్ గ్రామాల యొక్క బోర్డర్ల వరకు కర్మాగారాలు విస్తరించేటువంటి కార్యక్రమం అనేది చాలా దురదృష్టకరం. ఈ కాలుష్యంపై పోరాటం ఈ రోజుది కాదు, గత 2 సంవత్సరాలుగా మనం ఈ ప్రాంతంలో ఈ కాలుష్యంపై పోరాటం చేస్తున్నాం. గత 2 సంవత్సరాల క్రితం ఇక్కడ శాన్వీరా అనే గోడౌన్ కి పెట్రోలియం కోక్ అనే కాలుష్య పదార్థం స్టోర్ చేసే గోడౌన్ శాంక్షన్ చేయడం జరిగింది. ఆ రోజు నుంచి మేము ఈ పోరాటం సాగిస్తున్నాం. దాన్ని చాలా హానికరం అని పోర్ట్ చైర్మన్ గారికి, పొల్యూషన్ కంట్రోల్ కి అన్నిటికీ కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. కానీ వాళ్ళు ఏ విధమైన చర్యలు తీసుకోకుండా ఇంకా రానున్న కాలంలో ఇక్కడ మిగతా స్థలంలో కూడా మిగతా గోడౌన్లు కూడా శాంక్షన్ చేసే విధంగా వాళ్ళ చర్యలు ఉన్నాయి. కాబట్టి మనం దీని మీద పోరాటం చేయాలనేది మేము నిర్ణయించుకొని గత సంవత్సరం కాలంగా మా గ్రామాలు, ఈ చుట్టుపక్కల గ్రామాలు అన్ని పార్టీలు కలిసి ఈ పోరాటానికి ముందుకొచ్చాం. అదేవిధంగా మాకు ఈ ఈ కాలుష్యం అనేది ఈ ఒక్క కంపెనీయే కాదు, మాకు చుట్టుపక్కల ఉన్న కంపెనీలన్నీ వల్ల కూడా మాకు చాలా కాలుష్యం ఉంది. అటు డైరీ ఉంది, డైరీ వల్ల మాకు భూగర్భ జలాలు కాలుష్యం అయిపోతూనే ఎయిర్ పొల్యూషన్ కూడా ఉంది. అదేవిధంగా ఇప్పుడు పక్కనే గెయిల్ ఉంది. గెయిల్ ఏ క్షణం ఏమవుతుందో అనేది భయంగా అక్కిరెడ్డిపాలెం ప్రజలు ఉంటుంటారు. అది ఎలా ఉంటుంది, ఎంత సేఫ్టీ ఉన్నా ఇప్పుడు మన ఫార్మాసిటికల్ కంపెనీలో చూస్తున్నాం, అది ఎన్ని సేఫ్టీలు తీసుకున్నా ప్రతిరోజు ఏదో యాక్సిడెంట్ అవుతూనే ఉంటది. అక్కిరెడ్డిపాలెం గ్రామ రైతులం ఇక్కడ. అసలు ఈ భూములన్నీ ఒకప్పుడు మేము రైతులు పంటలు పండించే వాళ్ళమే. పండించిన తర్వాత ఎక్విజిషన్ లో తీసుకొని ఇప్పటికి కూడా మాకు డబ్బులు ఇవ్వలేదు. డబ్బులు ఇవ్వకపోగా మాకు ఇప్పుడు ఈ పొల్యూషన్ వల్ల మా పిల్లలకి, వాళ్ళకి అందరు క్యాన్సర్స్, చర్మ వ్యాధులు అన్ని రావడం జరుగుతుంది. అలాగే విశాఖ డైరీ పొల్యూషన్ అసలు గ్రామాన్ని దత్తత ఫస్ట్ ఇండస్ట్రియల్ జోన్ గా అతను తీసుకున్న తర్వాత విశాఖ డైరీ మళ్ళీ అందరినీ దత్తత తీసుకుని అది కూడా చేయలేదు. అతను గ్రామానికి ఒక్క పని కూడా ఈ రోజు వరకు ఏ పనులు చేయలేదు. అలాగే గేల్ కంపెనీ అప్పుడు పెట్టినప్పుడు కూడా అది బాంబు తాలూకా ఇది అన్ని పెట్టారు. అప్పుడు కూడా మేము కలెక్టర్ గారు పర్మిషన్ కూడా ఇవ్వలేదు. అయినా సరే దాన్ని ఏదో ఇంప్లిమెంట్ చేసి అది పెట్టడం జరిగింది. ఇలా పెట్టడం వల్ల లేట్ అవుతుంది అంటే అది ఏమైనా ఇప్పుడు బీపీఎల్ కి ఇవ్వడం జరిగితే ఇక్కడ స్టోరేజ్ ఆయిల్ కానీ డీజిల్ కానీ స్టోరేజ్ చేయడం జరుగుతుంది. ఆ చేయడం ఏ రాత్రిలో ఏ ఇబ్బంది అయితే సుమారు 3 కిలోమీటర్ల వరకు అంతా ఇక్కడ స్తంభించిపోద్ది, అందరూ చనిపోతారు. ఇక్కడ సరి సేఫ్టీ ప్రికాషన్స్ లేవు. అలాగే దీన్ని ముఖ్యంగా గ్రీన్ బెల్ట్ కింద పెట్టవలసిందిగా మేము గ్రామ రైతుల నుంచి ఇక్కడ రెసిడెన్స్ జోన్ అసలు రూల్ అయితే పెట్టకూడదు. నాకు తెలిసి అయితే మా పర్మిషన్, ప్రజల తాలూ పర్మిషన్ కూడా తీసుకోకుండా వీళ్ళు మేనేజ్ చేసి ఇవన్నీ చేయడం జరిగింది. అయితే